మంచిది. మనం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చివరి వచనంలో నుండి కాలాలను ధ్యానిస్తూ ఉన్నాం. కాలాలను 15 రకాలుగా మనం వర్గీకరించవచ్చని, అలాగని 15 అనేది మాస్టర్ పీస్ కాదు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. ఇక 15 అంటే 15 అని కాదు, ఇంకా భక్తులు అనేక రకాలుగా దాన్ని వర్గీకరిస్తారు. కానీ మనకు అర్థమయ్యే భాషలో 15 రకాలుగా కాలాలను వర్గీకరించవచ్చు. మొట్టమొదటిది ఆది నిత్యం. ఆది నిత్యంలో ఎవరున్నారు? అందరూ చెప్పాలి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. లాస్ట్ సెషన్లో మనం విన్నాం. నెక్స్ట్ దేవదూతల కాలం. థర్డ్ అమాయకత్వపు కాలం. ఫోర్త్ మనస్సాక్షి కాలం. నేను సంఖ్య చెప్తాను, పేరు మీరు చెప్పాలి. ఫిఫ్త్, థ్యాంక్ యూ, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th, 10వ తరగతి మహాశ్రమల కాలమే. రైట్. 11th, నిజమే, వాడు కాలేజీకి వెళ్ళాడంటే యుద్ధమే, అట్లాంటి వాతావరణమే ఉంటుంది. 11 హెర్మెదుగు, 12, 13, 14, 15 నిత్యత్వం. రైట్. ఈ రీతిగా సింప్లిఫికేషన్ కోసం 15 రకాలుగా వర్గీకరించడం జరిగింది మనం. సరే, ఫస్ట్ది ఏంటి? ఆది నిత్యం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వారు త్రియేకమై ఉన్నారని, త్రిత్వాన్ని గూర్చి చక్కటి విషయాలు ప్రభు మనతో మాట్లాడారు. అందుకే యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవదూతలను గూర్చి కొన్ని విలువైన విషయాలు విందాం. రేపు ప్రభు చిత్తమైతే రేపు పగటిపూట అసలు దయ్యాలు ఎట్లా ఏర్పడ్డాయి, దయ్యాలు భూమి మీద ఉన్నాయా లేవా, దేవదూతలే దయ్యాలుగా మారాయా, ఒకవేళ మారితే దేవదూతలు దయ్యాలుగా ఎందుకు మారాయి, ఈ విషయం రేపు పగటిపూట మనం ధ్యానించుదాం. సరే, దేవుని సృష్టిలో మొట్టమొదట సృష్టించబడిన సృష్టి దేవదూతలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో మనం లెక్కించలేం. ఆది అంటే దాని యొక్క సంవత్సరాల పరిమాణాన్ని ఎవ్వడూ చెప్పలేడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వారు కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఉంటుండగా ఆ తర్వాత దేవదూతలను దేవుడు సృష్టించాడు. దేవదూతలను దేవుడు ఎందుకు సృష్టించాడు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్ని రకాల దేవదూతలు ఉన్నారు, ఆ దేవదూతల బాధ్యత ఏంటి? ఈరోజు ఈ విషయాన్ని లేఖనాల్లో నుంచి మనం ధ్యానించుదాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. చాలామంది అంటారు సృష్టిలో ఏలియన్స్ ఉన్నారని. ఏలియన్స్ అంటే గ్రహాంతర వాసులు. ఏలియన్స్ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఏంజిల్స్ మాత్రం ఉన్నారు. ఆమెన్. ఏలియన్స్ అంటే తమ్ముడు షార్ప్, ఏలియన్స్ అంటే గ్రహాంతర వాసులు ఉన్నారు అని అంటారు. ఉన్నారో లేరో దాని గురించి నేను మాట్లాడను, కానీ దేవదూతలు ఉన్నారని మాత్రం 100కి 100 దేవుని వాక్యం ఘంటాపదంగా చెప్తుంది. దేవదూతల్లో నుంచి 12 విషయాలు టక నేను చెప్తాను. రాసుకునే వాళ్ళు రాసుకోండి, ఒకవేళ రాసుకోకపోయినా పర్వాలేదు, యూట్యూబ్లో ఉంటుంది కదా. అమ్మా, ఆ గడ్డం కింద చేయిదీరా తల్లి, వరద బాధితురాలు కూర్చున్నాం. థ్యాంక్ యూ. దేవుడు నేను దీవించగాక. పాపం డ్యూటీ చేసి అలిసిపోయి వచ్చి ఉంటారు. థ్యాంక్ యూ తల్లి. ఆమెన్, హల్లెలూయా. రైట్. 12 విషయాలు నేను చెప్తాను. దేవదూతలు, ఆ దేవదూతల్లో నుంచి కొన్ని విషయాలు, 12 విషయాలు. నెంబర్ 1, దేవదూతలు దేవునిచే సృష్టించబడిన వారు. వారంతట వారు భూమి మీదకి వచ్చిన వాళ్ళు కాదు, ఈ సృష్టిలోకి వచ్చిన వాళ్ళు కాదు. దేవదూతల సృష్టికర్త మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దాని రెఫరెన్స్లో నేను నెక్స్ట్ ఇస్తాను. మొట్టమొదట దేవదూతలు దేవుని చేత సృష్టించబడిన వారు. రెండవది, దేవదూతలు
మనుషుని కంటే ముందు సృష్టించబడిన వారు. ఎవరికంటే? మనుషులు ముందు సృష్టించబడ్డారా, దేవదూతల ముందు సృష్టించబడ్డారా? దేవదూతలు ముందు సృష్టించబడ్డారు అని మీకు తెలిస్తే బైబిల్లో మీకు తెలిసిన ఒక చిన్న రెఫరెన్స్ నాకు చెప్పండి చూద్దాం. మీరు అంత సీరియస్గా చూస్తే నాకు భయం అయిపోద్దమ్మా. అమ్మా, హెబ్రీలకు రాసిన పత్రిక ఏముందమ్మా? హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్పరా తల్లి? దగ్గరకు వచ్చావు, బస్ స్టాండ్ దాకా వచ్చావు. సరే, బైబిల్ చూస్తావా? సరే, ఆ చెల్లి చెప్పింది కరెక్టే. అయితే యోబు గ్రంథంలో రాసి ఉంటుంది, భూమికి పునాదులు వేసినప్పుడు ఉదయ నక్షత్రాలు పాటలు పాడాయట. ఉదయ నక్షత్రాలు అంటే ఎవరు? దేవదూతలు. అంటే భూమికి పునాది వేసేటప్పటికే వాళ్ళు ఉన్నారు. భూమి ముందు కలిగిందా, మనిషి ముందు కలిగాడా? భూమి ముందు కలిగిందా, మనిషి ముందు కలిగాడా? దేవదూతల విషయమై మూడవ మాట, వారు ఆత్మ స్వరూపం గలవారు. వాళ్ళు శరీరాన్ని ధరించినటువంటి వాళ్ళు కాదు, ఆత్మస్వరూపం కలిగిన వాళ్ళే. కాబట్టి అగ్ని వాళ్ళను కాల్చలేదు, నీళ్లు వాళ్ళను ముంచలేవు. దైవజనుడైన మోషేకు మండుచున్న పొదలో దేవదూత ప్రత్యక్షమైంది కదా. మండుచున్న పొద మధ్యలో ఉందా? మంట ఎక్కడుంటే కిలోమీటర్ దూరంలో దేవదూత ఉన్నాడా? ఆ మంటల్లో ఉన్నాడు. అంటే ఆత్మస్వరూపులను అగ్ని కాల్చలేదు, నీళ్లు ముంచలేవు. ఈ దేవదూతలు ఎవరయ్యి అంటే ఆత్మస్వరూపం కలిగినటువంటి వాళ్ళు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నాలుగవది, అద్భుతమైన మాట, దేవదూతలకు కాముకత్వము లేదు. రెండవది, వారికి చావు కూడా లేదు. ఏమి లేదు. కొంతమంది దేవదూతలను గూర్చి, పరలోకాన్ని గూర్చి రకరకాలుగా మాట్లాడతారు. దేవదూతల్లో కాముకత్వం, పరలోకంలో పాపము, అపవిత్రత లేదు అని చెప్పడానికి బైబిల్లో ఒక చిన్న వాక్యం మీకు జ్ఞాపకం చేస్తాను. లోకాసు వార్త చూడండి. లోకాసు వార్త 20వ అధ్యాయం 34వ వచనం నుంచి 36వ వచనం వరకు. అందుకు యేసు ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందురు, పెండ్లికి ఇయ్యబడుదురు, కానీ పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులమని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుద్ధానములో పాలివారై దేవదూతల సమానులు, దేవుని కుమారుల యుందురు గనుక వారికను చావనేరరు. విన్నారా? మృతుల పునరుద్ధానాన్ని ధరించిన వాళ్ళట. అంటే పునరుద్ధానం అయిన తర్వాత కొంతమంది అనుకుంటారు పరలోకంలో కూడా పెళ్ళిళ్ళు ఉంటాయని. ఆ మధ్య ఒక మత విశ్వాసం, ఈ లోకంలో ఆ దేవుని కొరకు బ్రతికితే, ఆ దేవుని కొరకు సంపాదించినంత మందిని చంపితే, చనిపోయిన తర్వాత పరలోకంలోనంట 70 మంది కన్యకలను పెళ్లి చేసుకోవచ్చు అంట చచ్చిపోయిన తర్వాత. ఇంకా కొన్ని చోట్ల విచిత్రం ఏంటో తెలుసా? పరలోకంలో ఉండే దేవుళ్ళట, ఇక ఆ మాట నేను చెప్పలేను, కాముకత్వపు క్రీడలు చేస్తా విలాసాలు అనుభవిస్తూ ఉంటారు అని కొంతమందిని గూర్చి రాసి ఉంటుంది. దైవజనమా, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధతకు నిలువుటద్దం. పాపము ఎరుగనివాడు, పాపాన్ని అంగీకరించనివాడు, పాపాన్ని సహించనివాడు. ఆమెన్. మనం మృతుల పునరుద్ధానం చెంది పరలోకానికి వెళ్ళిన తర్వాత రైట్ అనుకోండి, ఈ భూమి మీద భార్యాభర్తలుగా బ్రతికిన వాళ్ళు, భర్త చనిపోయాడు, పరలోకానికి వెళ్ళాడు, భార్య చనిపోయింది, పరలోకానికి వెళ్ళారు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో కూడా వీళ్ళు భార్యాభర్తలుగా ఉంటారా? వాక్యం ఏమంటుంది? పెండ్లికి ఎవరు పెండ్లి చేసుకొనరు. ఎందుకు అంటే వాళ్ళు దేవదూతల సమానులు. అంటే దేవదూతలకు కాముకత్వం లేదు, అపవిత్రత లేదు. ఎందుకు వారిలో అపవిత్రత లేదో తెలుసా? వారిని సృజించిన దేవుడు
అనునిత్యము ఏ దేవునితో వాళ్ళు ఉంటారో ఆ దేవునిలో ఏ పాపము లేదు గనుక వాళ్ళు పవిత్రులుగా బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. మరోసారి చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. ఇంకోసారి ప్రైజ్ ది లార్డ్. సో దేవదూతల శరీరంలో ఏమి లేదు? కాముకత్వం లేదు, ఎట్ ద సేమ్ టైం మరణం లేదు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, పరలోకంలో అపవిత్రత ఉంటుందా? కాముకత్వం ఉంటుందా? లైంగికపరమైన అపవిత్రత ఉంటుందా? ఉండదు, 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 ఉండనేరనే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మాట, రైట్. 5వది, దేవదూతలు ఆరాధనను అంగీకరించరు. ఈ మాట బాగా వినాలి. దేవదూతలు ఏం అంగీకరించరు? వాళ్ళు ఆరాధనను అంగీకరించరు. ఎందుకో తెలుసా? వారే దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తుండగా ప్రజలు దేవదూతలను ఆరాధిస్తూ ఉంటే ఆ ఆరాధనను దేవదూతలు అంగీకరించరు. దైవజనమా, ఇక్కడ ఒక మాట, మనకు దేవదూతలు ఉన్నారు కానీ దేవతలు లేరు. విన్నారు ఈ మాట? విన్నారా లేదా? మరి విన్నామంటే ఎస్ అను, వినకపోతే నో అని చెప్పండి. మనకు దేవదూతలు ఉన్నారు కానీ దేవతలు లేరు. సరే, మనకున్న దేవదూతలు ఆరాధనను కోరుకునేవాళ్ళు కాదు. వాళ్ళే వ్యక్తిగతంగా దేవదేవుని నిరంతరము ఆరాధించే ఆరాధికులు. వాళ్ళు ఆరాధికులై ఉండగా వాళ్ళ ఆరాధనను అంగీకరించరు. దీనికి బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఒక్క రెఫరెన్స్ మీకు చెప్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుతాను. నాతో కలిసి చెప్పండి. షార్ప్. యోహానును నేను ఈ సంగతులను చూచినవాడను, వినినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపించుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా. నా వైపు చూడాలి. ఎవరికి నమస్కారం చేయటానికి సాగిలపడ్డాడు? మరోసారి, ఎవరా దూత? ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మయుక్తమైన విషయాలన్నిటినీ యోహానుకు ఏ దూత వివరించిందో, పరలోకాన్ని ఏ దూత చూపించిందో, పరలోకపు మర్మాలన్నిటినీ యోహానుకు ఏ దూత విశదీకరించిందో ఆ దూత యోహాను ఎదుట నిలవబడింది. యోహాను ఏం చేశాడంటే కృతజ్ఞతగా, దేనికి? కృతజ్ఞతగా ఆ దూత ఎదుట సాగిలపడి పాదాలు పట్టుకొని నమస్కారం చేయబోతా ఉంటే ఆ దూతలు ఏం చేసాయో చూడండి. ఆ దూత ఏం చేశాడో చూడండి. 9, అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమునందున్న వాక్యమును గైకొను వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయవలనని చెప్పాను. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అసలు చూడండి, నేను అనుకుంటా ఆ స్థానంలో కనుక మనలాంటి వాళ్ళు ఉంటే, ఎవరి స్థానంలో? దేవదూత స్థానంలో మనలాంటి వాళ్ళు ఉంటే, త్వరగా చేసేయ్యా, కాళ్ళకి దండం పెడతావా, పెట్టేసేయ్యా అని చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అసలు ఆ దేవదూతలకు ఉన్న సంస్కారం ఎంత గొప్పదో చూడండి. అంటారు వాళ్ళు, వద్దు సుమి, ఏమంటారు చెప్పాలరా తల్లి, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ, వాళ్ళు మాత్రమే కాదు, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను దేవునికి నమస్కారము చేయవలనని చెప్పాను. ఎవరికి నమస్కారం చేయాలట? ఎవరి కాళ్ళు పట్టుకోవాలట? ఎవరి ఎదుట సాగిలు పడాలట? ఎవరి ఎదుట మోకాళ్ళు ఉనాలట? ఎవరి ఎదుట చేతులు జోడించి బ్రతిమలాడుకోవాలట? ఎవరిని అర్థించాలట? ఎవరికి కృతజ్ఞతలు తెలియచేయాలట? దేవునికి మాత్రమే నమస్కారం చేయాలని రాసి ఉంటుంది. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, కొంతమంది చూడండి, దేవుని స్థానంలో కొన్నిసార్లు సేవకులను కూర్చోబెట్టుకుంటారు. దేవుని స్థానంలో మనుషులను కూర్చోబెట్టుకొని మనుషుల పాదాలకు నమస్కారం చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. దూత నేర్పుతున్న పాఠం ఏంటంటే,
దేవునికి తప్ప ఏ నరమాత్రుడికి మనం సాగిలు పడకూడదు. చెప్దాం ఆమేన్. దేవదూతలకు మనం సాగిలు పడకూడదంటే డెఫినెట్గా సాగిలు పడకూడదు. ఎందుకో చెప్పమంటారా? మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, మనం చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవదూతలు మనకు తీర్పు తీరుస్తారా, మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామా? పెద్దగా చెప్పాలి. దేవదూతలు మనకు తీర్పు తీరుస్తారా, మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామా? ఎక్కడ రాసింది ఆ మాట? బైబిల్లో రాసి ఉందా? సూపర్. మెదడుకు మేత. ఈ మాట ఎక్కడ రాసింది? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. తెలియని వాళ్ళందరూ నాకు ₹1,00,00,000 ఇవ్వాలా. అమ్మ ఎవర్రా తల్లి? ఎక్కడ్రా తల్లి చెప్పమ్మా. వినపట్లేదమ్మా. హెబ్రీ. రైట్. ఇంకో రాయేయండి. తగిలింది లేతలేదు. బయాజ్ నువ్వు వెనకబడుతున్నట్టున్నావు. సరే, లైవ్ చూసే బిడ్డలు కింద కామెంట్లో రాయండి. ప్రభు చిత్తమైతే రేపు పగటిపూట చెప్తా. ఎస్, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. ఎస్. ఎవరు చెప్పింది తల్లి? రైట్. ఆ అమ్మగారికి అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. రైట్. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్తాడు ఈ మాట. మనము దేవదూతలకు తీర్పు తీర్చేవారమని ఎరుగరా? దేవదూతలకే మనం తీర్పు తీర్చేవాళ్ళమైతే మీ మధ్యలో వివాదాలు వస్తే అన్యుల దగ్గరికి వెళ్తారా? అంటే మన భాషలో చెప్పాలంటే పోలీస్ స్టేషన్ల చుట్టూతో తిరుగుతారా? కొరింథీ సంగమా, మీకు సిగ్గులేదు? ఓ కొట్టుకున్న భార్యాభర్తలారా, మీకు సిగ్గులేదు పోలీస్ స్టేషన్ల వెంట తిరగటానికి? ఎవరాళ్ళు? అన్యుల దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం తీయమంటారా, తీర్చమంటారా? మీరెవరు? దేవదూతలకు తీర్పు తీర్చేవాళ్ళు అని మాట్లాడతాడు. దైవజన్మ, ఈ వాక్య ప్రత్యక్షత సంఘంలో కొంతమందికి లేకే కొన్ని చర్చెస్ పోలీస్ స్టేషన్ చుట్టూతో తిరుగుతున్నాయి. లాయర్లకి జడ్జీలకి కొన్ని ₹1,00,000 దారబోస్తూ ఉన్నారు. ఈ విశ్వాసులు కొట్లాడుకొని బయట వాళ్ళని పిలిచి పంచాయతీ తీర్చుకుంటూ ఉంటారు. నేను ఎరిగిన ఒక ఆయన ఉన్నాడు. పాస్టర్ గారు కొట్లాడుకొని వాళ్ళకి పంచాయతీ తీర్చేది ఎవరో తెలుసా? చర్చి ఎదురుగా ఉన్న అన్యులు. ఆయన వచ్చి కూర్చోండి పాస్టర్ గారు అంటాడు, కూర్చోండి అమ్మగారు అంటాడు. ఆ అన్యులను కూర్చోబెట్టుకొని వీళ్ళు పంచాయతీ తీర్చుకుంటారు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటారు, కొరింథీ సంగమా, మీకు ఆ జ్ఞానం లేదా? ఎవరి మనం? అన్యుల దగ్గర తీర్పు కోసం వెళ్తారా? మీ విషయాలు ఎక్కడో బజారుకి ఈడుస్తారా? మీకు న్యాయం తీర్చే పెద్ద ఒక్కడు కూడా మీకు సంఘంలో లేడా? న్యాయం చెప్పేవాడు ఒక్కడు లేడా? మీకు సిగ్గు లేదా అని మాట్లాడతాడు. దైవజనమ, మన కుటుంబాల్లో ఏదైనా వివాదం వస్తే, అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దని కాదు, కోర్టుకి వెళ్ళొద్దని కాదు, నేను చెప్పే మాట, ప్రతి బిడ్డ మందిరానికి వచ్చి అనుభవం కలిగిన దైవ సేవకుల దగ్గర, పెద్దల దగ్గర వాళ్ళు చెప్పిన న్యాయం ఏదో వాక్యానుసారమైతే దాన్ని అంగీకరించి మందిరపు 4 గోడల మధ్య పరిష్కరించుకోవటం వాక్యానుసారం. ఆమెన్. ఎవరి మధ్య? కుల పెద్దలను పిలవటం వాక్యానుసారం కాదు. ఈ కుల పెద్దలంతా ఎవరు ఉంటారక్క? ఈ బ్యాచేగా తాగుబోతులు బ్యాచేగా. ఎవడు సారా బోపిస్తే వాడికే ఓటు అంటాడు, ఎవడు కళ్ళు ఎక్కువ పోపిస్తే వాడి పక్షానే మాట్లాడతాడు. కుల పెద్దలు కాదు, లోక పెద్దలు కాదు, సంఘం దగ్గరకు వచ్చి సంఘములో దైవ సేవకుల దగ్గర న్యాయం పొందుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. అంత హోదా ఉందా సంఘానికి? ఎస్. సంఘము మనుషులకే కాదు, దేవదూతలకు తీర్పు తీర్చేవాళ్ళు. ఎవరికి అంటే సంఘానికి ఎంత హోదా ఇచ్చాడో చూడండి. సంఘము దేవదూతలకు తీర్పు తీర్చేవాళ్ళు. ఆ ప్రత్యక్షత ప్రతి బిడ్డ కలిగి బ్రతుకునుగాక. త్వరగా చెప్తాను. నా విషయం ఇది కాదు. వాస్తవంగా పరిపూర్ణ జ్ఞానం, బలం, సౌందర్యం కలిగినటువంటి వారు దేవదూతలు. హెస్కేల్లో ఉంటుంది, తర్వాత నేను చెప్తాను. 7వది, వీళ్ళు మానవ రూపాన్ని ధరించగలరు. ఆమెన్. ఏం ధరించగలరు? ఇందాక వాళ్ళు ఏమని చెప్పుకున్నాం? ఆత్మలు ఆత్మరూపం అని చెప్పాం కదా. ఆత్మరూపం గమనించండి. ఆత్మరూపానికి పాదాలు ఉంటాయా? ఉండవు. కానీ దేవదూతల దగ్గరికి వచ్చేసరికి దేవుడు కూడా అబ్రహాం ఇంటికి ఎలా వచ్చాడు?
దేవుడిలాగా వచ్చాడా, మనిషిలాగా వచ్చాడా? మనిషిలాగే వచ్చాడు. దేవదూతలు మానవ రూపాన్ని ధరించగలుగుతాయి. దీనికి బైబిల్లో బలమైన ఆధారం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఎవరికి? కొంచెం గట్టిగానే అండి. దేవదూతలకి ఏం చేశారట? ఎట్లా చేశారట దేవదూతలకి? అంటే తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. వాళ్ళ ఇంటికి వచ్చింది ఒక భిక్షగాడు అనుకున్నారు, వాళ్ళ ఇంటికి వచ్చింది ఒక విధవరాలు అనుకున్నారు. కానీ వచ్చింది భిక్షగాడు కాదు, భిక్షగాడి రూపంలో ఉన్న. అందుకని వాక్యం ఏమంటుంది? తెలియకయే వచ్చింది. వాళ్ళు దేవదూతలు, కానీ వీళ్ళేమనుకున్నారు? మనుషులు అనుకున్నారు. అంటే దేవదూతలు ఏ రూపాన్ని ధరిస్తారు? మానవ రూపాన్ని ధరిస్తారు. నెక్స్ట్ మాట మీరు తేలిక చెప్పగలుగుతారు. ఆప్చిన దేవదూతలు భోజనం చేయగలుగుతారా లేదా? అయ్యో, వాళ్ళు ఆతిథ్యం సేకరించారంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? భోజనం చేయగలుగుతారని కదా. రైట్, వాళ్ళు భోజనం చేయగలుగుతారు. నెక్స్ట్ 9వ వచనం, 9వ మాట. వివిధ రూపాల్లో ఉంటారు. 10 వివిధ అంతస్తులు కలిగి ఉంటారు. ఈ రెండింటికి వివరణ ఇస్తాను. దేవదూతలందరి రూపం ఒకే రకంగా ఉండదు. నేను ముందు చెప్తాను. కొన్ని దేవదూతలకు 6 రెక్కలు ఉంటాయి, కొన్ని దేవదూతలకు 4 రెక్కలు ఉంటాయి, కొన్ని దేవదూతలకు 2 రెక్కలు ఉంటాయి, కొన్ని దేవదూతలకు ఒకటే ముఖం ఉంటుంది, మరికొన్ని దేవదూతలకు టకమని చెప్పండి. అయ్యో, ఎన్ని ముఖాలు? కొన్ని దేవదూతలకు 4 ముఖాలు ఉంటాయి, కొన్ని దేవదూతలకు ఒకటే ముఖం ఉంటుంది. దేవదూతలు అంటంతో అందరూ ఒకే రకంగా ఉంటారు అని వాక్యం చెప్పదు. వివిధ రూపాల్లో ఉంటారు. ఎట్ దట్ సేమ్ టైం దేవదూతలందరి కేటగిరీ ఒకటి కాదు, వివిధ అంతస్తుల్లో వాళ్ళు బ్రతుకుతున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. అంటే వారి హైరార్కీ, వారి హోదా, వారి స్థాయి అందరిది సమానమైనటువంటి స్థాయి. అందరూ చెప్పాలి, అందరిది సమానమైన స్థాయి. వివిధ స్థాయిలో వాళ్ళు బ్రతుకుతున్నట్లుగా లేఖనాల్లో రాయబడింది. దాని వివరణ నేను చెప్తాను. నెక్స్ట్ 11వది చెప్పండి. వీరు ఎంతమంది? అది ఇన్ఫైనైట్, కోట్ల సంఖ్యలో ఉంటారు. దాని ఆధారాలు మీకు చూపిస్తాను. కోట్ల సంఖ్యలో ఉంటారు. ఆఖరి మాట కొంచెం బాధాకరమైన మాట. దేవదూతల వల్లే, పడిపోయిన దేవదూతలే దుర్మార్గులుగా మారారా? దుర్మార్గులని నేను చెప్పలేదు తమ్ముడా. పడిపోయిన దేవదూతలే దయ్యాలుగా మారారు, దురాత్మలుగా మారారు. విన్నారా? పడిపోయిన దేవదూతలే, వాళ్ళు దేవదూతలే కానీ పడిపోయిన తర్వాత ఏమైపోయారు? దయ్యాలుగా మారిపోయారు, దురాత్మలుగా మారిపోయారు. ఆ దురాత్మలు వాటిని గూర్చిన వివరణ ప్రభు చిత్తమైతే రేపు పగటిపూట నేను అందించబోతున్నాను. ఎట్లా వాళ్ళు దయ్యాలు అయ్యారు, దయ్యాలు భూమి మీద ఎట్లా పనిచేస్తూ ఉంటాయి. చూడండి. దయ్యాలు అంటంతో మనకుండే అభిప్రాయం ఏంటంటే తల మీద కొమ్ములు పెట్టుకొని, పళ్ళిట్లా బయట పెట్టుకొని, సెంత నిప్పులు లాంటి కళ్ళు కలిగి, నల్లగా అది ఒక రకంగా కనపడతా ఉంటాడు అని అనుకుంటారు. అసలు మీకు తెలుసా, సైతాన్ గాడిని మించిన సైలెంట్ ఇంకొకటి ఎవడు లేడండి. సైలెంట్గా పని చేసుకుంటా వెళ్తాడు. ఎట్లా వాడు పని చేస్తాడో ప్రభు చిత్తమైతే రేపు మధ్యాహ్నం నేను చెప్తాను. ప్రభు మనతో మాట్లాడి బలపరుచునుగాక. సరే, ఇప్పుడు నా వైపు చూడండి. దేవదూతలను గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒకే అధ్యాయంలో లేకపోతే ఒకే పుస్తకంలో పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు దేవుడు మనిషిని ఎలా కలుగు చేశాడు, మానవ నిర్మాణాన్ని గూర్చి ఒకే అధ్యాయంలో ఉందా, లేకపోతే అక్కడొక మాట ఉందా? ఎట్లా? ఆదికాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయం మానవ నిర్మాణాన్ని గూర్చి 2 అధ్యాయాల్లో విపులీకరంగా పరిశుద్ధాత్ముడు రాయించాడు. వేరే దేవదూతల దగ్గరికి వచ్చేసరికి ఒకే అధ్యాయంలో కానీ ఒకే పుస్తకంలో కానీ దేవదూతలను గూర్చిన ప్రస్తావన వ్రాసి ఉండలేదు. అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, ఎక్కడ కొంచెం, అక్కడ కొంచెం. వీటన్నిటిని మనం ఏరుకోవలసినటువంటి వారిమై ఉన్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. మెట్టుకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో
దరిదాపుగా 300 పర్యాయాలు దేవదూతలను గూర్చిన ప్రస్తావన వ్రాయబడి ఉంది. ఎన్ని పర్యాయాలు? చెప్పాలి. ఎన్ని పర్యాయాలు? ఈ 300 పర్యాయాలు రాయబడిన దేవదూతల ప్రస్తావనను గూర్చి క్రీస్తు శకం 5వ శతాబ్దంలో భక్తులు దేవదూతల కేటగిరీని 9 రకాలుగా వర్గీకరించారు. 9 రకాలుగా. సో వాళ్ళు వర్గీకరించిన 9 రకాలు నేను మీతో చెప్పలేను, కానీ స్పష్టంగా బైబిల్లో ఉన్న ఆధారాలను బట్టి దేవదూతలను 4 వర్గాలుగా విభజించినట్లుగా స్పష్టంగా బైబిల్లో మనం చూడగలుగుతాం. ఏంటి ఆ 4 వర్గాలు? నంబర్ 1 శరాపులు, నంబర్ 2 కెరూబులు, నంబర్ 3 మిఖాయేల్ ప్రధాన దూత, నంబర్ 4 గాబ్రియల్. ఇంకొకళ్ళు అందరికీ తెలుసు, అది బైబిల్లో రాయబడలేదు కాబట్టి నేను చెప్పట్లా, రఫాయేల్ వినుంటారు. సో ఈ 4 వర్గాల దేవదూతలను గూర్చిన ప్రస్తావన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్పష్టంగా రాయబడింది కాబట్టి లేని వాటిని గూర్చో లేకపోతే యోధా మత గ్రంథాల్లో ఇది రాయబడిందని అవి తీసుకొచ్చో మీకు చెప్పడానికి నేను ఇష్టపడలేదు. కానీ మెట్టుకు దేవదూతలు ఎన్ని గుంపులుగా బైబిల్లో రాయబడింది చెప్పండి. నంబర్ 1 చెప్పండి, శరాపులు. శరాపులు అనే పదానికి కొన్ని అర్థం ఏంటంటే, శరాపులు అంటే మండుచుండువారు అని అర్థం. మండుచుండువారు, ఫైర్ బాల్ అని కూడా అంటారు. నిత్యము మండుచూ ఉండేవాళ్ళు. శరాపులు అంటే మండుచుండేవారు. ఇంతకీ ఆ శరాపులు ఎక్కడున్నారు? ఏం చేస్తూ ఉంటారు? శరాపులను గూర్చిన ప్రస్తావన బైబిల్లో ఎక్కడ రాసింది చూస్తే ఒకే ఒక చోట రాసింది. అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను 4వ వచనం వరకు. అందరూ చూడండి మీ బైబిల్ తెరిచి. అందరూ చూడాలి. ఎస్. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచి తిని. ఆయన చొక్కా ఈ అంచులు దేవాలయమును నిండుకొనేను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఎవరు? శరాపులు ఎక్కడున్నారు? ఆయనకు పైగా అంటే ఆయన సింహాసనానికి పైగా ఎవరు నిలిచి ఉన్నారు? శరాపులు నిలిచి ఉన్నారు. ఇక్కడి నుంచి ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖములను 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచు ఉండిరి. ఇక్కడ అద్భుతమైన మాట. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉండెను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. మెట్టుకు దైవజనమా, క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే శరాపులు ఆరాధికులు. వాళ్ళకున్న ఒకే ఒక పని ఏంటంటే, అత్యున్నతమైన సింహాసనమందు తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉంటే ఆ సింహాసనానికి పైగా ఈ శరాపులు నిలిచుండి నిత్యము గాన ప్రతిగానాలు చేస్తా. ఏం చేస్తా? గాన ప్రతిగానాలంటే యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, పెద్దగా యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. అలాగని ఈ ఒక్కటే వినపడిద్ది అనుకునేరు గాక. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఓహో ఇది రికార్డు పెట్టి ప్లే చేసినట్టుంది, ఇంకా వేరే మాటలు ఏముండవా అని. అంటే
దేవుని యొక్క సౌశీల్యాన్ని పొగుడుతూ దేవదూతలు నిరంతరము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మరొక ఆరాధనను గూర్చి కూడా ఆరాధనను గూర్చి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. 4:8. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉండెను. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక, పెద్దగా చెప్పాలి, మానక 8 రోజులకే మన ప్రాణం ఉసూరుమంటుంది అంటలేదులే. కానీ వాళ్ళు దివారాత్రులు ఏమీ లేదు, ఏమని ఆరాధిస్తూ ఉన్నారట? భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండు సర్వాధికారియునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దివారాత్రులు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాయట. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, ఈ శరాపులు ఆరాధికులు. ఒక మాట చెప్పమంటారా? ఆరాధికుడు మండుచు ఉన్న హృదయంతో ఆరాధించే ఆరాధికుడిగా ఉండాలి. ఏదో ఆరాధన చేశాను, వాళ్ళు ఆరాధన చేయమన్నారు, వీళ్ళు స్తుతించమన్నారు, వీళ్ళు కేకలేయమన్నారు, వాళ్ళు చేతులు ఎత్తమన్నారు, వీళ్ళు చేతులు దించమన్నారు, వీళ్ళు మోకరించమన్నారు, వాళ్ళు లేవమన్నారు అని రిమోట్ లాగా మన ఆరాధన ఉండకూడదు. ఆమెన్ చెప్దాం. ఆమెన్. మన స్తుతులు, మన స్తోత్రాలు, మన నైవేద్యం రిమోట్ కంట్రోల్ లాగా ఉండకూడదు. అమ్మా ఎందుకు చేతులు ఎత్తావు? వాళ్ళు ఎత్తమన్నారు, ఎత్తాను. ఎందుకు స్తుతి స్తోత్రం అంటున్నావు? అన్న చెప్పాడు కదా, స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. కొంతమంది స్తుతి స్తోత్రాలు చెప్తే దానికి ఫీలింగే ఉండదు. టేప్ రికార్డ్ ఆన్ చేస్తే ఎట్లా శబ్దం వస్తుందో అట్లా వస్తుంది. నో నో నో. ఆరాధికుడు శరాపులు అంటే అర్థం ఏమని చెప్పాను? శరాపులు అంటే మండేవాడు అని అర్థం. ఆరాధికుడు మండే హృదయంతో దేవుణ్ణి ఆరాధించేవాడై ఉండాలి. అలా పూర్ణ బలంతో ఆరాధిస్తే దేవుడైన యెహోవా వాళ్ళకు ప్రత్యక్షమై వాళ్ళతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. దైవజనమా గమనించండి, దేవుని ప్రత్యక్షత ఒక వ్యక్తికి దొరకాలంటే ఆరాధన ముఖ్యం కాదు, ఆరాధించేవాడు ఎలాంటి హృదయంతో ఆరాధిస్తున్నాడో అది ముఖ్యం. ఆమేన్. అందుకని బైబిల్లో రాసి ఉంటుంది కదా, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ హృదయంతో, నీ పరిపూర్ణమైన ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నీవు సేవించిన యెడల అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు అంటాడు. దైవజనమా, ఆరాధించే ప్రతిసారి దైవ ప్రత్యక్షత మనం పొందుకుందుముగాక. ఆయన స్తుతించే ప్రతిసారి దైవ ప్రత్యక్షత మనం పొందుకుందుముగాక. మందిరానికి వచ్చిన ప్రతిసారి బేతేలు అనుభవాన్ని పొందుకొని దైవ సముఖంలో నుంచి మనం బయలుదేరుదుముగాక. బేతేలులో యాకోబుకు దేవుని ప్రత్యక్షత దొరికిందా లేదా? మందిరానికి వచ్చినప్పుడు ఆ దైవ ప్రత్యక్షత దొరకాలంటే మండుచువన హృదయంతో ప్రభుని మనం ఆరాధించే ఆరాధికులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవది, ఆరాధికుడు ఎలా ఆరాధించాడు? నా వైపు చూడండి. శరాపులకు ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు. 6 రెక్కల్లో 2 రెక్కలతో ఏం చేశారట? 2 రెక్కలతో ఏం చేశారట? 2 రెక్కలతో అంటే మన ఆరాధన ఎట్లా ఉండాలి? కొంతమంది ఎవరైనా ఎగిరేరు అనుకోండి, ఆనందంతో దేవుని సన్నిధిలో గంతులేస్తే ఎగిరేరు అనుకోండి. కొంతమంది టకమని అనే మాట ఏంటో తెలుసా? ఈ పెంతుకోస్తోళ్ళంతా అల్లరండే. ఆరాధన అంటే ఎట్టుండాలా? డీసెంట్గా ఉండాలా. ఆరాధనకు వచ్చామంటే తలకాయ నేల మీద వేసి వెనక సీటు పైకి లేపి ఒక 2-3 నిమిషాలను కునుకు తీయాలా. ఇది ఆరాధన అనుకుంటారు. వింటున్నారా? దేవదూతలు ఎగురుతూ ఆరాధిస్తున్నారా? సైలెంట్గా ఎట్లా అంటనే ఏం చేస్తానే అంటే ఎగరటం, ఎగురుతూ ఆరాధించటం వాక్యానుసారమా, వాక్యానికి భిన్నమా? ఇప్పుడు దేవుడు అన్నాలా, ఏ దేవదూతలరా ఏంటి కోలా?
అయ్యి నాకు ఈ శబ్దాలు నచ్చవు, సైలెంట్గా ఉండండి అని దేవుడు ఎందుకు అట్ట అంటాడు? దేవదూతలు అంటాయి, ఇది అల్లరి కాదు, ఆనందముతో చేసే స్తుతి జయధ్వని, స్తుతి జయధ్వని, ఆనందముతో చేసే స్తుతి జయధ్వని. ఆమెన్. నేను చాలాసార్లు చెప్తాను, ఆనందం వేరు, అల్లరి వేరు. అక్క మీకు సడన్గా రేపో మాపో ఒక న్యూస్ వచ్చింది, అమెరికాలో ఉన్న అబ్బాయికి పలానా సాఫ్ట్వేర్ కంపెనీలో గడిచిన దినాల్లో చేసిన ఉద్యోగం, అదిగో చూడండి, చెప్పక మునిపని అవుతుంది అక్క. అమెరికాలో ఉన్న అబ్బాయికి పలానా కంపెనీలో పలానా పెద్ద ఉద్యోగం వచ్చింది. ఆ వార్త విన్నారనుకోండి అక్క, పాపం సంవత్సరం నుంచి నిరీక్షిస్తున్నారు. ఆ వార్త వినటంతో ఎగిరి గంతులేస్తారు. అమ్మాయి వేస్తారా లేదా? అట్లా కాకుండా, అవునా అట్ట జరిగిందా, సరేలే, ఎంతోమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, మా అబ్బాయి కూడా వచ్చింది అని క్యాజువల్గా తీస్తారా, గంతులేస్తారా? ఇప్పుడు ఆ అక్క కొడుకు ఉద్యోగం వచ్చి తన సంతోషంతో గంతులేస్తూ ఉంటే మళ్ళాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి, అమ్మా ఏంటి అట్లా అల్లరి చేస్తున్నావు, అల్లరి చేయకో అని అన్నాం అనుకోండి, ఏమంటుందా తల్లి? అల్లరి కాదు, ఆనందపు జయధ్వని, ఆనందపు కేకలు. ప్రైజ్ ది లార్డ్. అట్లాగని ఎగురుతో ఆరాధించే ఆరాధన అని అనుకోవటానికి వీల్లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఆరాధనలో 2 అనుభవాలు. ఆర్భాటంతో ఆరాధన చేయాలి, మౌనంగాను ఆరాధన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. 2 రెక్కలతో ఎగురుతూ అని రాస్తుంది కదా, ఒక రెక్క అనుభవం ఎగురుతూ ఆరాధించాలి, మరికొన్ని సందర్భాల్లో మౌనంగానూ ఆరాధించాలి. ఎందుకు? ఆయన సన్నిధిలో మౌనముగా ఉండుటయే ఆయనకు స్తుతి చేయుట అని రాస్తుంది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గమనించండి, సంఘాలు 2గా జీలిపోయినాయి. పెంతుకోస్తోళ్ళేమో ఎగరటమే నేర్చుకున్నారు, ప్రతిమ వాళ్ళేమో నిద్రపోవటమే నేర్చుకున్నారు. అదేమంటే ఇది ఆరాధన అంటున్నారు, సైలెంట్గా ఉండటం ఆరాధన అంటున్నారు. దైవజనమా, నేనంట మౌనంగా ఉండేటప్పుడు మౌనంగా ఉండాలి, ఆర్భాటపు ధ్వని చేసేటప్పుడు ఆర్భాటంగా ప్రభుని మనం స్తుతించాలి. ఆమేన్. ఈ 2 అనుభవాలు ఆరాధికుడికి ఉండునుగాక. ఎన్ని రెక్కలు ఉన్నాయి? అద్భుతం. ఆరాధించే ఆరాధికుడు ఎప్పుడు తాను కనపడాలి, తాను వినబడాలి అన్నట్లుగా పొరపాటున ఉండకూడదు. ఆమేన్. ఆరాధించే ఆరాధికుడు ఏం చేయాలట? పెద్దగా చెప్పాలరా తల్లి, చెప్పాలి. ఏం చేయాలట? తన ముఖాన్ని చెప్పాలి గట్టిగా. ఆరాధించే ఆరాధికుడు ముఖాన్ని కప్పుకొని దేవుని ఆరాధన చేయాలి. ఒక మాట చెప్తాను, కప్పుకొని ఆరాధించే ఆరాధన దేవదూతల ఆరాధన, విప్పుకొని ఆరాధించే ఆరాధన దయ్యపు ఆరాధన. ఈరోజు ఆరాధనలో చూడండి, కొయిర్లో పాటలు పాడటానికి యవన బిడ్డలు నిలవబడి ఉంటారు. ఆ యవన ఆడపిల్లలు టీషర్ట్లు వేసుకొని, మిడ్డీలు వేసుకొని ఆరాధన అని చెప్పి ఇట్లా చేతుల్లో అల్లాడిస్తా ఆ స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తూ ఉంటే, ఒక తండ్రిగా చెప్తున్నా, ఆ యవ్వన ఆడబిడ్డల శరీర సౌష్ఠవం అలా కదులుతూ ఉంటే చూస్తున్న యవ్వన బిడ్డలు మందిరానికి వచ్చి పవిత్రత పొందుకోవలసిన యవ్వన బిడ్డలు మందిరంలో నుండి అపవిత్రత మోసుకొని వెళ్తున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక యవ్వన బిడ్డ మన మందిరానికి వచ్చాడు, స్థిరపడ్డాడు, ఇప్పుడు వివాహమైంది, తన కుటుంబంతో మందిరానికి వస్తున్నాడు. తమ్ముడు, ఇంతకు మునుపు ఏ మందిరానికి వెళ్ళేవాడివి? సికింద్రాబాద్లో పలానా, నేను పేరు చెప్పను, సికింద్రాబాద్లో పలానా మందిరానికి వెళ్ళేవాడిని. తమ్ముడు, అక్కడికి వెళ్ళేవాడు, అక్కడ వాక్యం బాగుంటుందని నేను విన్నాను కదా, అక్కడి నుంచి ఎందుకు వచ్చావా ఇక్కడికి అన్నాను. ఏమన్నాడు తెలుసా? అన్నయ్య, పవిత్రత కోసం మందిరాలకు వెళ్తే ఆ ఆరాధనకు వెళ్ళిన తర్వాత ఆ స్థలంలో స్టేజ్ మీద జరిగే కార్యాలు చూసిన తర్వాత అపవిత్రమైన మనసు తెలియకుండా శరీరంలో నుంచి పుట్టుకొస్తుందన్న. ప్రజలంతా మందిరానికి వెళ్ళి పాపాన్ని పోగొట్టుకుంటూ ఉంటే మా బ్రతుకులో మందిరానికి వెళ్ళి మేము అపవిత్రులం అవుతున్నాం, పాపాన్ని కూడగొట్టుకుంటున్నాం. అట్టట్ల తమ్ముడా, యవ్వన బిడ్డలు స్టేజ్ మీద నిలబడి పాటలు పాడతారన్నా? చివరికి అమ్మగారు కూడా అదే స్టేజ్ మీద నిలబడి పాటలు పాడిద్ది. అమ్మగారు ఎప్పుడు చూసినా మిడ్డీకి తగ్గదాం. దేనికి చెప్పాలి? అదే తెలుసు కదా, మిడ్డీయా బుడ్డియా? ఒక పాస్టర్ గారు అన్నాడు జీన్ ప్యాంటా గోని ప్యాంటా అన్నాడు. సికామణయ్య గారు ఒకసారి విన్నా, ఆయన భలే చాతుర్యంగా మాట్లాడతాడు. సరే, మిడ్డీ
దైవ సేవకురాలు మిడ్డీ వేసుకొని ఇక్కడ దాకా బట్టలు వేసుకొని ఆ స్టేజ్ మీద నిలబడి ఆరాధనని చూస్తూ ఉంటే, అన్నా మా చిన్నతనంలో దైవ సేవకురాలంటే అమ్మను చూసుకునేవాళ్ళం. మా తల్లిని ఎంత ప్రేమించేవాళ్ళమో మందిరాన్ని నడిపించే దైవ సేవకురాల్ని అమ్మలాగా చూసుకునేవాళ్ళం. కొన్నిసార్లు మా అమ్మ కంటే ఎక్కువగా సేవకురాల్ని ప్రేమించేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే వయస్సుకు మించిన ఆ బట్టలు, ఆ వస్త్రధారణ, ఆ మిడ్డీలు వేసుకొని ఆ స్కిన్ టైట్ బట్టలు వేసుకొని ఎగురుతూ ఉంటే, శరీర సౌష్ఠం కదులుతూ ఉంటే, ఆమెను చూసినప్పుడు తల్లి మనసు రావట్లేదన్నా. దైవజనురాలిని చూసినప్పుడు కాముకత్వపు మనసు వస్తుందన్నా. ఎక్కడ శాపాన్ని మూటగట్టుకుంటామోనని, ఎక్కడ పాపాన్ని మూటగట్టుకుంటామోనని, అయ్యో మందిరానికి వెళ్ళి ఫినెహాసు హోఫ్నీలాగా మా బ్రతుకులు మారిపోతాయని అక్కడ మానేసామన్నా. ఆ తర్వాత ఎవరో చెప్పారు, సోరారంలో పలానా మందిరం చక్కటి వాక్యపు పునాదుల మీద కట్టబడిన మందిరం, ఎట్లా ఉంటుందో చూద్దామని వచ్చానన్నా. గత 4-5 నెలలు బట్టి వస్తున్నాను. ఏమన్నాడు తెలుసా? నేను వినిన దానికంటే మందిరంలో ఇంకా చూసి నేను ఎన్నో నేర్చుకున్నానన్నా. షేబా దేశపు రాణి సొలొమోను గురించి ఏ మాట మాట్లాడిందో, ఇమాన్యుయల్ మినిస్ట్రీ గురించి కూడా నేను ఆ మాట అనగలుగుతానన్నా. నేను విన్నదానికంటే చూసింది ఎక్కువ అన్నానే. ఈరోజు తాను, తన భార్య, తన పిల్లలు మందిరంలో స్థిరపడిపోయారండి. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. దైవ సన్నిధిలో నిలవబడే సేవకుడు కానీ, పాటలు పాడే యవ్వన బిడ్డలు కానీ, అలాగని పెద్దోళ్ళు అయినా కానీ ముఖం కనపడకుండా కప్పుకొని ఆరాధించటం వాక్యానుసారమైన ఆరాధన. ఎందుకు ఈ కాలంలో చాలామంది స్త్రీలు ఆరాధనకు వచ్చినప్పుడు, ఆరాధన చేయటానికి నిలవబడినప్పుడు ఎందుకు నెత్తి మీద ముసుకేసుకోవట్లేదు? అదేమంటే ఏమంటారో తెలుసా? జాయిస్ మేయర్ గారు ముసుకేసుకుంటారా? జాయిస్ మేయర్ గారు ముసుకేసుకోరు, నేను ముసుకేసుకోను. నీకు ప్రామాణికం జాయిస్ మేయర్ కాదు, జీవము కలిగిన దేవుని వాక్యం నీకు నాకు ప్రామాణికం. ఆమె ముసుకేసుకోదా ఆమె జోలి మనకెందుకు? ఆమె ఎందుకు అలా చేసిందో మనకెందుకు? అవసరం ఏముంది? దేవుని వాక్యం వింటున్న బిడ్డలరా, నేను కనపడాలి ప్రజలకి. ఆ మనస్సు సంఘంలో సిలువేయబడాలి. ఆరాధికుడు నేను కనబడాలి అనుకోకూడదు. నా ద్వారా ప్రభు మాత్రమే కనబడాలి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకు మాత్రమే కలుగునుగా. కానీ ప్రభువునట్లా ఎత్తిపట్టి ప్రభువుని చూపించాలి, కానీ ప్రభు పేరులో మనం కనపడటానికి ఆరాటపడకూడదు. ప్రైజ్ ది లార్డ్. మీరు కోయర్లో నిలవబడ్డారు, మీ పక్కంటోడు గొంతు బాగా పెట్టారు, మీ గొంతుగా పెట్టట్లా. ఈ జోసెఫ్ వెన్నీ పవళించు నాయన, పవళించు. చూడండి, కావాలని నా తగ్గించాడు అని అనుకోవద్దు. సో రైట్, కెరూబులు మొహం కప్పబడినట్టుంది కదా, నా గొంతు కూడా కప్పబడి ఉండటం దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో నిలవబడే అవకాశం నాకు దొరికింది. అంతకు మించిన భాగ్యం నాకేం కావాలి? ఆ ప్రత్యక్షత దేవుని పిల్లలకు ఉండాలి. నేను కనపడాలి అన్న ఆలోచన ఆరాధికుల్లో నుంచి కనుమరుగైపోవును గాక. తర్వాత ఏం కప్పుకున్నారు? చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి. కాళ్ళు కప్పుకున్నారు అంటే, అయ్యా నీ పవిత్రత ఎదుట మా నడత రోత నడతలాగా ఉందయ్యా. అరే, దేవదూతలు పాపం లేనోళ్ళు కదా, దేవదూతలు అపవిత్రత లేనోళ్ళు కదా. చూడండి, నేనంట ఈ షర్టు మీద అక్కడక్కడ మరకలు పడ్డాయి. చీకట్లో ఉన్నాను అనుకో, ఆ మరకలు అంత కనపడతాయా? అస్సలు కనపడు. బాత్రూంలో ఉండే 0 క్యాండిల్ బల్బు వెలుగులోకి వెళ్ళామనుకోండి, కనపడతాయా? 60 వాట్స్ బల్బు దగ్గరికి వెళ్తే కొంచెం కనపడతాయి. 1000 వాట్స్ బల్బు దగ్గరికి వెళ్తే దారాల్లో ఉన్న నలుపు కూడా స్పష్టంగా కనపడుతుంది. దైవజన్మ, ఎప్పుడైనా నీ జీవితంలో దేవునికి ఎంత దగ్గరకు వస్తావో నీ రోత జీవితం అంత బయలుపడుతుంది. శుద్ధీకరించుకుంటావు, దేవుని వంటి వాడిగా మార్చబడతావు. అందుకని బైబిల్లో మోషే గారు అంటారు కదా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి అయ్యా అంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అంటే దేవునికి ఎంత దగ్గరకు వస్తామో, బాబు మీ నడత, అయ్యో మీ ఎదుట మా నడత చూపించలేం, మీ పవిత్ర ఎదుట మా నడత చూపించలేమని దేవదూతలు కాళ్ళను కప్పుకొని
ఎగురుతూ అవి ఆరాధిస్తున్నట్లుగా వాక్యంలో రాయబడింది ఒక మాట. ఆ దేవదూతలు ఆరాధించేటప్పుడు వారి కంఠ ధ్వని వల్ల దేవాలయపు గడప పునాదులు అయ్యో ఎట్లా ఏమైపోయినాయట? దేవాలయపు గడప పునాదులు కదిలిపోవటం ప్రారంభించాయంట. అంటే దేవాలయపు గడప పునాదులు కదిలిపోయాయంటే ఎంత ఆర్భాటపు ధ్వనితో దేవదూతలు దేవుని ఆరాధించుంటారో. యేసయ్యకి మహిమ కలుగునుగాక. అందుకని నేను ఆరాధించడానికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నాజూగ్గా ప్రభుని మనం ఆరాధించకూడదు. గట్టిగా చెబుదాం ఇంకోసారి నాజూగ్గా ఆరాధించకూడదు, నాజూగ్గా స్తుతించకూడదు. విస్తార జలప్రవాహముల ఘోషవలే ఆ అద్భుతమైన కంఠధ్వనితో ఆరాధించే ఆరాధికులుగా మనం బ్రతుకుదాం గాక. అందుకనే రైట్, శరాపులకు వాక్యం పెట్టబడిన పేరేంటంటే మహాదూతలు అని రాసి ఉంటుంది కింద పుట్నోట్లో. చూడండి ఆ మాట. ఆయనకు పైగా శరాపులు అని రాసింది కదా. శరాపులు అనే చోట పుట్నోట్లో కింద ఏమి రాసింది చూడండి, పెద్దగా చెప్పాలి. దూతలు ఉన్నారు. వీళ్ళు దూతలే కాదు, చెప్పాలి. ఎందుకు వీళ్ళు మహాదూతలు అయ్యారో తెలుసా? మహోన్నతుడైన దేవుణ్ణి మండుచూ ఉన్న హృదయముతో ఆరాధించే ఆరాధికులుగా బ్రతికారు గనుక మహాదూతలుగా దేవుడు వాళ్ళని నిలవబెట్టాడు. దేవుడు మనం బ్రతుకుతున్న ఈ లోకంలో ఓ ఉన్నత స్థలంలో దేవుడు మనల్ని నిలవబెట్టాలంటే, మరలా చెప్తున్నాను, ఆరాధికుడు మండే హృదయంతో ఆరాధించాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇది శరాపులు మనకు నేర్పుతున్నటువంటి మొట్టమొదటి దివ్యమైన పాఠం. ఏంటి దివ్యమైన పాఠం? ఆరాధికుడు మండే హృదయంతో ఆరాధించాలి. చెప్పండి సమాధానం. శరాపులు అంటే అర్థం ఏంటి? రైట్. రెండవది కెరూబులను గురించి బైబిల్లో చాలా చోట్ల ప్రస్తావన మనం చూస్తాం. మెట్టుకు కెరూబులు అనే పేరుకున్న అర్థం ఏంటంటే బలము కలిగినవి అని అర్థం. చెప్పండి, పెద్దగా చెప్పాలి. మరలోసారి. కెరూబులు అంటే బలము కలిగినవి, శరాపులు అంటే మండుచుండేవారు, కెరూబులు అంటే బలము కలిగినవి అని అర్థం. మీరు నాకు సమాధానం చెప్పాలి. బైబిల్లో కెరూబులు అనే మాట మొట్టమొదట ఎక్కడ చూస్తాం? ఇది కూడా మీకు తెలియకపోతే స్కూల్ టీచర్లాగా బెత్తం తీసుకొని మిమ్మల్ని కొట్టినా పాపం లేదు. బోయాజా ఎక్కడ రాసింది చెప్పండి అమ్మా? మందసం దగ్గర. మందసం దాకా ఎందుకమ్మా? ఆర్య కరుణాపీఠం అది నువ్వు ఆదికాండం దాటి నిర్గమాకాండం 25వ అధ్యాయానికి వెళ్తే అట్ట. ఏదేని తోటను కావలి కాయటానికి దేవుడు ఎవరిని నియమించాడు? కెరూబుల బాధ్యతలు 4 ఉన్నాయి. టకటక చెప్తాను, రాసుకోండి. నంబర్ 1, కావలి కాయువారు. 3వ అధ్యాయం 24వ వచనం ఆదికాండం. 2వది దేవుని వాహనాలు వాళ్ళు. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. 3వది వీరికి 4 రెక్కలు 4 ముఖాలు ఉంటాయి. ఎవరికి? కెరూబులకి 4 రెక్కలు 4 ముఖాలు. అద్భుతం. 4వది బహు సౌందర్యం కలిగిన వాళ్ళు. ఇది యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో వాటి వివరణ ఉంటుంది. రేపు నేను దీనికి ఆ కెరూబుల సౌందర్యం ఏంటనేది, లూసిఫర్ ఎట్లా దయ్యంగా మారాడు అనేది కాడ నేను చెప్తాను. బహు సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కెరూబులు అనే పేరుకున్న అర్థం ఏంటి? బలము గలవి అని అర్థం. కెరూబులు చేసే పని నంబర్ 1 కాపలా కాయటం. నంబర్ 2 దేవుని వాహనం. కెరూబు రెక్కల మీద ఆయన ప్రయాణమై వచ్చాడని కీర్తనల గ్రంథంలో రాసి ఉంటుంది. రైట్. నంబర్ 3 వాటికి ఎన్ని రెక్కలు ఉంటాయి? ఎన్ని ముఖాలు ఉంటాయి? ఏంటి ఆ ముఖాలు అంటే
యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. సింహపు ముఖం, ఎద్దు ముఖం, మనుషుని ముఖం, పక్షిరాజు ముఖం. ఈ 4 ముఖాలు యేసుక్రీస్తు యొక్క స్వరూప సౌందర్యాన్ని పరోక్షంగా వివరిస్తూ ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 4 సువార్తలు ఉన్నాయి కదా, మత్తయి, మార్కు, లోక, యోహాను. మత్తయి భక్తుడు యేసుక్రీస్తును రాజుల రాజుగా సింహంగా పోల్చాడు, రైట్. మార్కు భక్తుడు యేసుక్రీస్తును శ్రామికుడిగా, కష్టజీవిగా, ఎద్దుగా పోల్చాడు. లోక భక్తుడు యేసుక్రీస్తును మనుష్య కుమారుడిగా పోల్చాడు. యోహాను భక్తుడు పరిశుద్ధతను చాటి చెప్తూ పక్షిరాజులాగా పోలిస్తూ మాట్లాడాడు. అంటే దైవజనమా, ఈ కెరూబులు పరోక్షంగా ఎవరిని వివరిస్తూ ఉన్నాయి? యేసుక్రీస్తుని వివరిస్తున్నాయి. ఇది కెరూబుల్లో మనం చూసేది. అద్భుతం ఏంటంటే దేవదూతలందరిలో బహు సౌందర్యం కలిగిన దేవదూతలు కెరూబులు. ఇది ఎక్కడ రాసి ఉంటుందంటే యెహెజ్కేలు గ్రంథంలో రాసి ఉంటుంది. దేవుడిచ్చిన అందాన్ని బట్టి, దేవుడిచ్చిన ఘనతను బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని స్తుతించాల్సిన దేవదూతలు దేవుని స్తుతించకుండా కొంతమంది ఏం చేశారు? దేవుడిచ్చిన అందాన్ని చూసి వాళ్ళు మనస్సులో గర్వించినట్లుగా, అతిశయపడినట్లుగా చూస్తూ ఉన్నాం. తద్వారా కొంతమంది దేవదూతలు దయ్యాలుగా మారిపోయారు. దయ్యాలుగా మారిపోయిన లూసిఫర్ కూడా కెరూబుల వర్గానికి చెందినటువంటి వాళ్ళని వ్యాఖ్యానకర్తలు చెప్తారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కెరూబులు మనకు నేర్పేటువంటి దివ్యమైన పాఠం ఏంటంటే, మీకైనా నాకైనా దేవుడు ఏదైనా ఇస్తే ఇచ్చిన దాన్ని బట్టి అతిశయించొద్దు, ఇచ్చిన దేవుని బట్టి మనం అతిశయించాలి. చప్పట్లు కొడుతూ ఆయనకి స్తోత్రాలు చెప్దాం. ఏం చెప్పాను? దేవుడిచ్చిన కృపలను బట్టి మనం అతిశయించకూడదు. ఆ కృపలను ఏ దేవుడు మనకిచ్చాడో ఆ దేవుని బట్టే మనం అతిశయించాలి. దేవుడు మనకిచ్చిన కృపలను దేవుని కొరకే మనం వినియోగించేవారిగా ఉండాలి. ఆయన మహిమ కొరకే వినియోగించేవారిగా ఉండాలి. మన ఉపవాస ప్రార్థనలో ఎవరో చెప్పారు, బహుశా తమ్ముడు అజయ్ అనుకుంటా, ఇశ్రాయేలీలకు దేవుడు బంగారం ఇచ్చాడు ఐగుప్తు దేశంలో. ఐగుప్తీయుల బంగారం ఇశ్రాయేలీలకు ఇస్తే ఇశ్రాయేలీలు ఆ బంగారాన్ని ఏం చేశారు? చెప్పండి అమ్మా. ఎక్కడ? సినాయి పర్వతం దగ్గర దూడం చేయటానికి ఆ బంగారాన్ని వాడారు. దైవజనమ, దేవుడు మనకి ఏది ఇచ్చినా అది దేవుని మహిమ కొరకే మనం వాడేటువంటి వ్యక్తులుగా బ్రతుకుదుంగాక. దేవుడిచ్చిన వాటిని బట్టి ఏనాడు వాటిని చూసి మనం మురిసిపోవద్దు. ఆమేన్. యోబు గ్రంథంలో రాసి ఉంటుంది, సూర్యుడు ప్రకాశించటం చూసి, చంద్రుడు ప్రకాశించటం చూసి రహస్యంగా నువ్వు ముద్దు పెట్టుకుంటే దేవుని దృష్టికి నువ్వు వేషధారి అయిపోతావు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వీళ్ళు ఎవరయ్యంటే మన కుటుంబం, మన పిల్లలు. సూర్యునిలాగా, నక్షత్రాలాగా వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటే నా పిల్లలో అని అనొద్దు. ఆ పిల్లల్ని ఆ స్థితిలో ఏ దేవుడు ఉంచాడో ఆ దేవుని బట్టే మనం అతిశయపడే వారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదాం గాక. క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే అపోస్తులైన పౌలు గారు అంటాడు, ఒకప్పుడు నేను హెబ్రీయుడు అనే అతిశయం నాకుండేది, ఇప్పుడు అతిశయం పోయింది. నేను యోధా జాతికి చెందినవాడిని అనే అతిశయం నాకుండేది, అది పోయింది. గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పారాయణం చేశాను అని అతిశయం నాకుండేది, ఆ అతిశయాలన్నీ పోయినాయి. మరి ఇప్పుడు నీ అతిశయం ఏంటయ్యా? క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏమన్నాడు చెప్పండి? నా గోత్రాన్ని బట్టి అతిశయపడను, నా కులాన్ని బట్టి అతిశయపడను, నా ధనాన్ని బట్టి అతిశయపడను, నా చదువును బట్టి అతిశయపడను, నేను చదువుకున్న యూనివర్సిటీని బట్టి అతిశయపడను. ఒకవేళ ఈరోజు నేను ఏదైనా అతిశయిస్తే క్రీస్తును బట్టి తప్ప, సిలువను బట్టి తప్ప మరి దేని యందు నేను అతిశయించును. ఒకవేళ అలాంటి అతిశయాలు నాకుంటే అవి నాకు దూరమగునుగాక అని మాట్లాడు. చప్పుడు కొడుతూ ఆయనకి స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఒకప్పుడు లోకంలో మనం ఉన్నప్పుడు కులతిశయం ఉండేది. మేము కమ్మూరు ఉండే, మేము కాపులు ఉండే, మేము రెడ్డీస్ ఉండే. ఒక ఆయన ఇట్లాగే రాజశేఖరయ్య గారి ముందు సాక్ష్యం చెప్పాడు, మేము భారతదేశంలోనే
ఉన్నత కులం నుంచి రక్షించబడ్డాం, ఉన్నత వర్గం నుంచి రక్షించబడ్డాం అని, ఉన్నత కులం నుంచి రక్షించబడ్డామని సాక్ష్యం చెప్తున్నాడు. నేనైతే మాత్రం మనకెందుకులే సైలెంట్గా వస్తా. అయ్యగారు అట్లా కాదు, బాప్తిస్మం ఇచ్చి యోహాను స్పిరిట్ స్టేజ్ ఎక్కాడు, మైకు పట్టుకొని అన్నారు, అసలు వీడికి రక్షణే లేదన్నాడు, అసలు వీడికి సరైన మారు మనసే లేదన్నారు, అసలు వీడికి బాప్తిసం ఏ పాస్టర్ ఇచ్చాడో ఆడిని అడగాలన్నారు. ఎందుకయ్యా అంత మాట అన్నారంటే, ఒకడు సాక్ష్యం చెప్పేటప్పుడు ఉన్నత కులం నుంచి రక్షించబడ్డాను అని అనకూడదు. పాపులలో ప్రధానినయుండగా ఈ ప్రధాన పాపిని దేవుడు కనికరించాడు. అది నిజమైన మారు మనస్సు. నిజమైన మారు మనసు పొందిన వాడిలో కనపడే లక్షణం ఇది. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఈ గజ్జిపోకపోతే ఇంకేం మారు మనసు రా నాయన నీకు, ఇంకేం మారు మనసు. పౌలు గారు అదే మాట్లాడతాడు. ఏమంటాడు? ఒకప్పుడు బెన్యామీను అనే అతిశయం నాకుండేది, గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పారాయణం చేశాను అనే అతిశయం నాకుండేది, పరిసయ్యుల గోత్రానికి అంటే ప్రత్యేకించబడిన తెగకు చెందిన వాడిని అనే అతిశయం నాకు ఉండేది. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత అతిశయాలన్నీ దూరం అయిపోయినాయి. సిలువయందు తప్ప, సిలువయందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడను అంటాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. అందుకని దైవజనమా, రేపు చెప్తాను దీని వివరాలు. దేవుడు మనకి ఏదైనా ఇస్తే పొందుకున్న కృపలను బట్టి మనం అతిశయించొద్దు. వాటిని అనుగ్రహించిన దేవుడే మన అతిశయాస్పదమయ్యుండునుగాక. తర్వాత ప్రతిమ ఇద్దరు దేవదూతలు, ఒకటి మూడవది మిఖాయేల్. చెప్పండి. కొంతమంది పేర్లు ఉంటాయి. రోమన్ క్యాథలిక్ నుంచి రక్షించబడిన వాళ్ళకి ఒక పేరు ఉంటుంది, మైఖేల్. హాయ్ మైఖేల్ అంటాను, చూసారా? మైఖేల్ అంటే అర్థం ఏంటి? మిఖాయేల్. మిఖాయేలు అనే పేరుకున్న అర్థం ఏంటంటే దేవుని వంటి వాడు ఎవడో, దేవుని వంటి వాడు ఎవడో, నా దేవుని వంటి వాడు లేడు. క్లుప్తంగా ఆ మాటకున్న అర్థం. ఆమేన్. గమనించండి, దూతలలో మిఖాయేలు ప్రధాన దూత. ఏ దూత? మీరు నాకు సమాధానం చెప్పాలి. మిఖాయేలును గూర్చిన ప్రస్తావన బైబిల్లో ఎక్కడుంటుంది? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. దేవుడు మీ అందరినీ దీవించుగాక. మొత్తానికి అందరూ చెప్పారు దానియేలని. దానియేలు 21 రోజు ఉపవాస ప్రార్థన చదువుతున్నాం కదా. సరే, యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, నా వైపు చూడండి. క్రొత్త నిబంధనలో మిఖాయేలు పేరు ఎక్కడ చూస్తాం? తెలిసిన వాళ్ళు చేయొద్దని. నాకు నిమిషం ఆగుతాముడా. అమ్మ, ఎక్కడ చూస్తాం? చెప్పండి తల్లి. ఎవరు చెప్పారు కదా ఇందాక. ఎస్, పెద్దగా చెప్పమ్మా. ఎక్కడ? ఓరేనా, చెప్పమ్మా. రాజేష్ ఎక్కడా? నిజామాబాదా? అర్థం కాలేదు తల్లి. అదే ఎక్కడ? రైట్, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి. యోధాపత్రిక దైవజనమా, అద్భుతం. ఆకాశ మండలమందున్న దురాత్మలతో పోరాడేవాడు మిఖాయేలు, దుష్టశక్తులతో పోరాడేవాడు మిఖాయేలు. గమనించండి, మిఖాయేలు గదిలో వచ్చాడంటే ఆకాశపు దురాత్మలు గడగడలాడాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. అంటే దురాత్మల గుండెల్లో భయాన్ని పుట్టించేవాడు, మన భాషలో చెప్పాలంటే బీపీ పెంచేవాడు మిఖాయేలు దూత. అంత ప్రధాన దూతగా ఉన్న మిఖాయేలులో ఉన్న గొప్ప వ్యక్తిత్వం. మిఖాయేలు మనకు నేర్పే పాఠం చూడండి. యోధాపత్రిక ఒకే అధ్యాయం కదా. యోధాపత్రిక 9వ వచనం. రైట్, థ్యాంక్ యూ. నాతో కలిసి చెప్పండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక నేను. దైవజనమా, నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేది మిఖాయేలు మనకు నేర్పే దివ్యమైన పాఠం. నోరుంది కదా అని ఏ మాట పడితే ఆ మాట అనొద్దు.
మన ఎదుట తప్పు చేసిన వాడు కనపడ్డా ఎంత బ్యాలెన్స్డ్గా మన నోటు నుంచి పదాలు రావాలో ఆ మాట ఒక దివ్యమైన పాఠం నేర్పుతుంది. మోషే చనిపోయారండి. మోషే యొక్క ఆత్మను తీసుకొని వెళ్ళటానికి లూసిఫర్ గాడు వచ్చాడు. పడిపోయిన దూతలు వచ్చారు. ఈ దయ్యాలు వచ్చి, ఈ దయ్యాలు ఏమంటాయి అంటే మోషేను నరకానికి తీసుకెళ్తాం. మిఖాయేలు వచ్చి అంటాడు, లేదు లేదో దేవుడు చెప్పాడు, పరలోకానికి తీసుకెళ్తాం అని మిఖాయేలు అంటాడు. అప్పుడు సైతాన్ గాడు ఏమన్నాడంటే, అయ్యా మోషేను పరలోకానికి ఎట్ట తీసుకెళ్తావు, ఒక మాట చెప్పు. అయినా కనానికి వెళ్దామని కదా మోషే బయలుదేరింది. కాని మాట అన్నందుకు ఈ కనానును బాగొట్టుకున్నాడు. నేనంట ఈ కనానులోనే అడుగు పెట్టడానికి యోగ్యుడుగా అన్నప్పుడు అయ్యా పరలోకపు కనానులో ఎట్లా అడుగు పెడతాడు? నేనంట ఈ కనానుకు క్వాలిటీ లైఫ్ కావాలా, ఆ కనానుకు క్వాలిటీ లైఫ్ కావాలా? పెద్దగా చెప్పాలి. అరే ఈ కనాన్లో అడుగు పెట్టడానికే మోషే అన్ఫిట్. నేనంట ఈ కనాన్లో అడుగు పెట్టడానికి అన్ఫిట్ అయితే పరలోకపు కనాన్లో అడుగు పెట్టడానికి 100% అన్ఫిట్ అంటాడు ఆడు. ఎవరు చెప్పాలి? చూడండి, వాడు వాదన కూడా కరెక్టే అనిపిస్తుంది. ఇక్కడ కనాన్లో అడుగు పెట్టడానికి యోగుడిగా అన్నప్పుడు పరలోకపు కనాన్లో ఎట్లా అడుగు పెడతాడు? వాదన వాదన వాదన. అద్భుతం ఏంటంటే ఆ పిస్కా పర్వతం మీద భయంకరమైన యుద్ధం. ఎంత యుద్ధం జరిగినా మిఖాయేలు దూతను గెలిచే శక్తి ఏ దురాత్మకు లేదు. ప్రైజ్ ది లార్డ్. మోషే ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళాడు, అది వేరే సంగతి. అయితే ఇక్కడ మీతో చెప్పే మాట ఏంటంటే, సైతాను గారితో మాట్లాడేటప్పుడు అనాల్సింది ఏమని అనాల్సిందంటే, రే సైతానుగా నీ బతుకు నాకు తెలియదురా, నీ బతుకెందుకు బస్ స్టాండ్ అయిందిరా, నువ్వెందుకు దయ్యాను అయ్యావురా, ఈ తిరుగుబాటు చేయటాన్ని బట్టి కదా పనికి మాలి నాయాలా, మళ్ళా ఇక్కడికి వచ్చి పనికి మాలి కాదు యూజ్లెస్ ఫెలో, మాట్లాడేవా సంపదిలి పెడతా అని చడాపడా మనమైతే తిట్టేవాళ్ళం. అమ్మ చూడరా తల్లి ఎంత బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుందంటే, అందుకే వాడు ప్రధాన దూత అయ్యాడు. వాడు అంటే పురుషలింగం వాడాలి కాబట్టి, అది అని అనకూడదు. దేవదూతలకు పురుషలింగం వాడాలి. అలాగని పురుషులని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు ఆత్మస్వరూపం కలిగిన వాళ్ళు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే పురుషలింగాన్ని వాడింది వాక్యం. రైట్, హల్లెలూయా. చూడండి, దేవదూత మిఖాయేలు దూత మాట్లాడుతున్న మాట తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అన్నాడు. నాకు ఇక్కడ ఏం గుర్తొచ్చిందో తెలుసా? మిఖాయేలు ఆత్మ దావీదు కలిగి ఉన్నాడు. లూసిఫర్గా పిలువబడుతున్న సైతాన్ గాడు కూడా, వాడు కూడా అభిషేకం పొందిన కెరూబే. తెలుసా మీకు? వాడు మామూలుడు కాదు. గమనించండి, సౌలు కూడా అభిషేకం పొందినటువంటి రాజే. చూసారా? ఇక్కడ దావీదు అభిషేకాన్ని గౌరవించాడు. నేను అనుకుంటా ఈ మిఖాయేలు దూత కూడా వీడెంతైనా అభిషేకించబడినాడు కదా, సరే తీర్పు ఏదన్నా ఉంటే దేవుడు తీర్చుకుంటాడులేని నోరు జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఈ దూత నాకు నేర్పే పాఠాన్ని ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో అధికారాన్ని అభిషేకాన్ని గౌరవించేవాడై ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏం గౌరవించాలి? ముగిస్తున్నాను. ఆఖరి మాట, దేవదూతల్లో 4వ గుంపు. రైట్, 4వది గాబ్రియేల్. గాబ్రియేల్ పేరు ఎక్కడ వింటాం? మన చర్చిలో ఉన్నాడు కదా గాబ్రియేల్ గారు, 2 ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ. రైట్, దానియేల్లో చూస్తాం. ఆ తర్వాత ఎక్కడ చూస్తాం? టకటక చెప్పండి. ఎస్, దయాప్రాప్తురాలా నీకు శుభం కలుగునుగాక. జకరియా కలవరపడకు, నేను దేవుని సన్నిధిలో ఉండే గాబ్రియేల్ను సువర్తమానం తీసుకొచ్చిందట. చూడండి అక్కడ లోకాసువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇక ఎస్, అందరూ చూడండి, చదవండి ఒకసారి.
ఏ వర్తమానం? దైవజనమ. గాబ్రియల్ దూతని ఎక్కడ చూసినా సువర్తమానాన్ని మోసుకొచ్చే దూతలాగే మనం చూస్తాం. చప్పలు కొట్టి ఆయనకి స్తోత్రాలు చెప్తాం. ఎక్కడైనా చూడండి. దానియేలు దగ్గరకు వచ్చిందా? ఏం మోసుకొని వచ్చింది? పెద్దగా చెప్పాలరా తల్లి. మరియమ్మ తల్లి దగ్గరకు వచ్చిందా? ఏం మోసుకొని వచ్చింది? జకరియా దగ్గరకు వచ్చిందా? ఏం మోసుకొని వచ్చింది? వచ్చిన ప్రతిసారి ఏం చెప్తా ఉండేవాడు తెలుసా? భయపడకో, భయపడకో, భయపడకో. సువర్తమానాన్ని మోసుకొని వచ్చే దూత గాబ్రియల్ దూత. ఆమేన్. ఈ దూత మనకు నేర్పే పాఠం ఏంటంటే, క్రైస్తవ సంఘం ప్రజలకు సువర్తమానాన్ని మోసుకొని వెళ్ళేవారిగా మనం ఉండాలి. ప్రజల గుండెల్లో ఉన్న భయాన్ని పారద్రోలే పరిచర్య మనం చేసేవారిగా యేసు నామములో బ్రతుకుదుముగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ప్రజల గుండెల్లో ఉన్న భయాన్ని పారద్రోలేవారిగా మనం ముందుముగాక. ఏం మోసుకొని వెళ్దాం? ఎప్పుడు పెద్దగా చెప్పాలి. ఏం మోసుకొని వెళ్దాం? ఇక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా. ఈ ఉపవాస ప్రార్థనలు కూర్చున్న వార్త మీరు ఎరిగిన ప్రజలందరికీ మోసుకొని వెళ్ళండి. అదే గాబ్రియల్ దూత పరిచర్య. ఆమేన్. నీ హృదయంలో నేనంట, ఈ ప్రపంచంలో యేసుక్రీస్తును మించిన సువర్తమానం ఏముంది? యేసయ్య జననాన్ని గూర్చి, యేసయ్య మరణాన్ని గూర్చి, యేసయ్య పునరుద్ధానాన్ని గూర్చి, పరలోక రాజ్యానికి మించిన సువర్తమానం ప్రపంచంలో ఇంకొకటి ఏది లేదు. ఈ వార్తను మనం మోసుకొని వెళ్ళేటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడు క్రైస్తవ పిల్లలు దుర్వార్తలు మోసుకొని వెళ్ళేవారిగా ఉండకూడదు. చప్పుడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. పలికిమాలిని సెదారం మోసుకొని వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు. ఒకసారి విజయవాడలో ఒక ఆయన మున్సిపాలిటీ ఎద్దులను 2 కొన్నాడట. వేటిని చెప్పండి? అవి గతంలో మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసాయట. అవి మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసాయన్న సంగతి తెలియక వ్యవసాయానికి కొన్నాడట. సరే, మొత్తానికి బండి కట్టాడు. విజయవాడ రోడ్ల మీదుగా తీసుకొని వెళ్దామని స్టార్ట్ అయ్యాడు. అద్భుతం ఏంటంటే, అక్కడ చెత్త బండి కనపడిందంటే అంతటి దాకా స్పీడ్గా నడిచిన ఎద్దులు ఆగిపోయాయట. ఎందుకు ఆగాయో ఈ రైతుకు తెలిసేది కాదట. ముళ్ళు కొరత కదలండి అనేవాడట. పొడవటంతో మరలా అంత దూరం చెత్తబండి కనపడిందా, ఆగాయంట. ఎందుకురా ఈ తాగుతున్నాయి అర్థం కావట్లా. మరలా పొడిసేవాడు, ఇంకొంచెం ముందుకెళ్ళేది, అక్కడ చెత్తబండి కనపడేది, మరలా ఆగాయంట. మొత్తానికి వ్యవసాయం కోసం వెళ్దామని ఉదయం 9ంటికి బయలుదేరితే చివరి చెత్తబండికి వెళ్ళేసరికి సాయంత్రం 4 అయిపోయేదట. అర్థం కాక అమిన ఓనర్కి ఫోన్ చేశాడంట. ఎందుకయ్యా ఇవి చెత్తబండి కనపడితే చాలు ఆగుతూ ఉంటాయి అంటే, ఆయన పక్క నవ్వి అన్నాడట, ఈ ఎద్దులు గతంలో చెత్త మోసేయలేండే, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన పాత బుద్ధులు దానికి బాలేదండి అంటాడు. ఏమనుకోవద్దు. కొంతమంది ఈ బ్యాచ్ ఉంటాయి, ఎక్కడెక్కడ చెత్త అంతా పోగేసుకొని వాళ్ళు నోరు తెరిస్తే చెత్త తప్ప మంచి మాట వాళ్ళు నోట రాదు. చెత్త మోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. యేసయ్య రక్తంతో కడగబడిన ఆయన పిల్లలైన మనం, నీ నోట నుంచి ఏ మాట బయలుదేరినా సువర్తమానమే బయలుదేరాలి. నీ చెవులు ఒక వార్త వింటే సువర్తమానంతో కూడుకున్న వార్తలే వినాలి. పనికి మాలిన వార్తలు కానీ, దుర్వార్తలు కానీ, వాళ్ళలా వీళ్ళలా ఈ చెడ్డ వార్తలకు యేసు నామం పేరిట మన దూరంగా బ్రతుకుదుముగాక. చెప్దాం ఆమేన్. మరొక మాట, నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్తుంటే వాళ్ళు ఏమనుకోవాలో తెలుసా? ఈ అక్కొచ్చి కొంచెంసేపు నా దగ్గర కూర్చుంటే బాగుండు, దేవుని విషయాలు చెప్తుంది, కృంగిపోయిన నా హృదయాన్ని బలపరుస్తుంది, నిరాశ నిస్పృహతల మధ్యలోకి వెళ్ళిన నా హృదయాన్ని లేవనిస్తుంది. నీ రాక కొరకు ప్రజలు ఎదురు చూడాలా. పెద్దగా చెప్తాం ఆమేన్. అట్లా కాకుండా హక్కు వచ్చిందంటే ఇక నస డబ్బాల్లో రాళ్ళు వేసినట్టు గడగడ పొయ్యిందాకా మోగుతూనే ఉంటుంది. అంత నస. కొంతమందికి పేరు పెడతారు, నసరాణి, నసరాజు. అట్లా ఉండదు. ఏం మోసుకొని వెళ్దాం చెప్పండి? ఎక్కడికి వెళ్ళినా ఆ సువర్తమానాన్ని మోసుకుని వెళ్ళే కృప దయగల దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ఒకసారి నా వైపు చూడండి. మొదటి దూతల పేరేంటి? 2, 3, 4. అలాగని ఇవి మాత్రమే కాదు, కొన్ని కోటాను కోట్లు ఉన్నాయి.
బైబిల్లో స్పష్టంగా ఈ ఆధారాలు మాత్రమే ఉన్నాయి కనుక అవి మాత్రమే చెప్పాను, వేరే విషయాలు జోలి వెళ్ళక. దేవుడు ఆ రీతిగా ఈ తరపు దోతల్లాగా ప్రభు కొరకు దేవుడు మనల్ని బ్రతికించునుగాక.